దసరా పండుగ అనగానే దక్షిణ భారతదేశంలోనే మైసూర్ తర్వాత ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో అత్యంత వైభవంగా జరుగుతాయని ప్రతీతి. ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ బుధవారం రాత్రి 76వ ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ క్రమంలో గూడూరు పట్టణంలో ఎటు చూసినా విద్యుత్ కటౌట్లు ఆర్చీలతో కలకల్లాడుతూ ఉంది ముస్తాబు చేస్తున్నారు. ఇక్కడ జరిగే ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాలు మరీ ప్రత్యేకం. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ కథనం. గూడూరులో నిర్వహించే దసరా ఉత్సవాలకు ఓ ప్రత్యేకత ఉంది. 77 ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. విజయదశమి ముందొచ్చే అమావాస్య నాడు జరిగే ఈ ఉత్సవాలకు లక్షల రూపాయల వ్యయంతో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. జెండా ఉత్సవాలకు గూడూరు పట్టణం జనసంద్రమవుతోంది. కొన్నేళ్ల క్రితం గూడూరు ప్రాంతంలో అరిష్టాలు ప్రబలి వ్యాధులు సోకుతున్నాయని ప్రజలు ఆందోళన చెందేవారంట. దాంతో ఆంజనేయ స్వామిని పూజిస్తే కష్టాలు తొలుగుతాయని భావించారంట. ఈ నేపథ్యంలో సుమారు 77 ఏళ్ల క్రితం గూడూరులో తొలిసారి బొడ్డు చౌకలోని శక్తిరాయి వద్ద ఆంజనేయ స్వామి జెండాను ప్రతిష్ఠించినట్లుగా పెద్దలు చెబుతుంటారు. 1960వ శతకం నుంచి ఇంచుమించుగా గూడూరు పట్టణంలో అప్పట్లో హిందూ ముస్లిమ్స్ అందరూ కూడా సమైక్య వేదికగా అందరూ కలిసి చక్కగా పండుగలు నిర్వహించుకునేటటువంటి ఒక వాతావరణాన్ని కల్పించాలనే సంకల్పంతో పాటుగా అమావాస్య తిథి నాడు దసరా సందర్భంగా దాని ముందు వచ్చేటటువంటి అమావాస్య తిథి నాడు లోకం సుభిక్షంగా ఉండాలని, అలాగే అప్పట్లో ఉన్నటువంటి రోగాలు కానీ వీటన్నింటినీ కూడా పూర్తిగా రూపుమాపే నిమిత్తంగా తూర్పు వీధిలో మొట్టమొదటిసారిగా ఒక జెండాని 6 గజాల తెల్లని గుడ్డపై సంజీవిని పర్వతం తీసుకుని భూమిపై దిగుతున్న భంగిమలో ఆంజనేయ స్వామి చిత్రాన్ని బొగ్గుతో వేస్తారు. ఆ జెండాను 8 అడుగుల వెదురు కర్రను అమర్చి విజయదశమికి ముందొచ్చే అమావాస్య నాడు సాయం సంధ్యవేళ కాగడాల వెలుగులో తప్పెట్ల హోరు నడుమ గ్రామోత్సవం జరుగుతుంది. దీనివల్ల పట్టణంలో వ్యాధులు తగ్గుముఖం పడతాయని ప్రజల నమ్మకం. దీంతో ప్రతి ఏటా జెండా పండుగ నిర్వహించడం ఆనవాయితీగా మారింది. 77 ఏళ్ల నుంచి ఒక సాంప్రదాయాన్ని క్రమం తప్పకుండా ప్రజలు ఆచరించడం గొప్ప విషయంగా చెప్పొచ్చు. అయితే ఆధునిక సాంకేతిక కాలంలో జెండా రూపురేఖలు మారుతున్నాయి. బొగ్గుతో వేసే జెండాల స్థానంలో రంగుల జెండాలొచ్చాయి. ఈ యొక్క హనుమాన్ జెండాను ఎగరవేసి అదేవిధంగా ఊరూర వీధి వాడవాడల ఊరేగింపు చేసి అదేవిధంగా డీజేలు కానీ యువత కానీ అద్భుతంగా ఆనందంగా ఈ యొక్క పండుగను నిర్వహించుకుంటాం. ముఖ్యంగా చిన్న పెద్ద ముసలి బుత్తక అందరూ కూడా అనేక మంది గూడూరు నుంచి బయట ఊర్లోకి వెళ్ళుంటే వాళ్ళందరూ కూడా జెండా పండుగకు వచ్చేస్తారు. అందరూ కూడా ఆనందంగా గడుపుకుంటూ ఈ యొక్క జెండా పండుగ నిర్వహిస్తాం. క్రమేణీ పట్టణం విస్తరిస్తూ ఉండడంతో పలు ప్రాంతాల్లో ఆంజనేయ స్వామి జెండాలను ప్రతిష్ఠించి పూజించడం మొదలయ్యింది. దీంతో ప్రస్తుతం పట్టణం సమీప ప్రాంతంలో సుమారు 50 వరకు ఆంజనేయ స్వామి జెండా ఉత్సవాలు జరుపుతున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జెండాలు కూడా రంగులమయంగా మారాయి. జెండా ఉత్సవాలకు పట్టణ వాసులు ఎక్కడున్నా గూడూరుకు చేరుతారు. ఎంతలా అంటే ఉత్సవం రోజున పట్టణంలో ఎటు చూసినా జనమే కనిపిస్తారు. ఇసుకేస్తే రాలనంతగా పట్టణం కిక్కిరిసిపోతుంది. జెండా ఉత్సవాల తర్వాత కలశ స్థాపనతో శరన్నవరాత్రులను మొదలెడతారు.